తొలి రోజు 7,46,414 అర్జీలు. జిహెచ్ఎంసీ ఇతర పట్టణ ప్రాంతాల్లోనే 4,57,703. ప్రజాపాలనకు భారీ స్పందన. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711. రేషన్ కార్డుల కోసము వినతి పత్రాలు. కొన్ని చోట్ల దరఖాస్తు పత్రాలు చాలక ఇబ్బందులు. అర్హులందరికీ 6 గ్యారంటీలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అబ్దుల్లాపూర్ మెట్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. 35% ఓట్లు, 10 సీట్లు. లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే. రాష్ట్రంలో అధికారానికి పార్లమెంట్ ఎన్నికలతో బాటలు. పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం. ఆశించిన ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తనకు బహుకరించిన జ్ఞాపికతో అమిత్ షా. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇండియా నెగ్గితే కుల గణన. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తాం. సామాన్యులకు అధికారం అప్పగించడమే మా లక్ష్యం. నాగ్పూర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్. న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామన్న ఖర్గే. మోదీ ఔషధ గడువు తేదీ ముగిసింది. డబుల్ ఇంజన్ అంటేనే అదానీ ప్రధానే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 8 మంది భారతీయుల మరణశిక్ష జైలు శిక్షగా మార్పు. ఖతర్ న్యాయస్థానం తీర్పు. విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడి. విజయకాంత్ కన్నుమూత. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి. తమిళ సినీ రాజకీయ రంగాల్లో ఆయన సంచలనం. హంపికి రజతం. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టై బ్రేక్లో పోరాడి ఓడిన తెలుగు అమ్మాయి. మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదో. నేడు ప్రాజెక్టుల పరిశీలనకు 4 మంత్రుల బృందం. రీడిజైన్ మొదలుకొని అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం. ఇంజనీర్లు, గుత్తేదారులతోనూ చర్చ. భూ సమస్యల పరిష్కారానికి సర్వే. గ్రామీణ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణకు కార్యాచరణ. నివేదిక రూపకల్పనకి మంత్రి పొంగులేటి ఆదేశాలు. ప్రజాపాలన అనంతరం నిశిత దృష్టి. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు. అదే నెల 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్. టైం టేబుల్ విడుదల. మార్చి 18 నుంచి 10 పరీక్షలు. లక్ష్యం 50 మెగావాట్లు. వాడింది 30 మాత్రమే. కేంద్రం రాయితీ ఇచ్చిన వినియోగంలోనూ వెనుకంజ. ఇంటిపై సౌర విద్యుత్ కోట ఈసారి తగ్గింపు. ఊపందుకున్న ఉపాధి. రోజు 1,00,000 మంది హాజరు. 52% గ్రామాల్లో షురు. స్పోర్ట్స్ న్యూస్. బ్యాట్లెత్తేశారు. 131కే కుప్పకూలిన భారత్. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు. మార్పేమీ లేదు. దక్షిణాఫ్రికా గడ్డపై ఆత్మవిశ్వాసంతో ఆడలేని దశాబ్దాల బలహీనత కొనసాగిన వేళ చరిత్ర పునరావృతమైంది. హడలెత్తించే పేస్, భయపెట్టే ఎక్స్ట్రా బౌన్స్, సరిగా లేని సన్నద్ధత వెరసి సెంచూరియన్ టెస్టులో టీమిండియాకి ఘోర పరాభవం. 3 రోజుల్లోనే కథ ముగిసింది. వెండి వెలుగుల హంపి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ రేసులో మన కోనేరు హంపి 10 రౌండ్లు ముగిసేసరికి 7.5 పాయింట్లతో 2వ స్థానం. మిగిలింది ఒకే రౌండ్. ఇందులో ఓడితే అంతే సంగతి. కానీ హంపి వదల్లేదు. అద్భుత ఆట తీరుతో ఆఖరి రౌండ్లో నెగ్గింది. కానీ విజేతగా నిలవాలంటే అనస్తాసియాతో టై బ్రేక్లో తలపడక తప్పలేదు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో హంపి పోరాట పటిమ ప్రదర్శించిన చివరకు పరాజయం వైపు నిలిచింది. అయితేనేం ఈ టోర్నీలో ఆమె ప్రయాణం ఓ స్ఫూర్తిదాయకం. రజతంతో దేశానికి వెండి వెలుగులు పంచిన ఆమె ప్రదర్శన అమోఘం. ప్రపంచ ర్యాపిడ్ చెస్లో రజతం సొంతం. టై బ్రేక్లో పోరాడి ఓడిన తెలుగు గ్రాండ్ మాస్టర్. ఈ బౌలింగ్తో గెలుస్తామా? ఎప్పటికీ క్వీనే. ఎదురు దెబ్బలు తగిలిన కోనేరు హంపి గొప్పగా పోరాడింది. టై బ్రేక్లో విజయానికి చాలా దగ్గరగా వచ్చింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్లో రజత పథకం సాధించినందుకు ఆమెకు అభినందనలు. విశ్వనాథన్ ఆనంద్. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో హంపి సాధించిన పథకాలు 2019లో స్వర్ణం, 2012లో కాంస్యం కూడా నెగ్గింది. కార్ల్ సందే కిరీటం. 5వ స్థానానికి భారత్. ఆదుకున్న మార్ష్. పట్టు బిగిస్తున్న ఆస్ట్రేలియా. పాకిస్తాన్తో 2వ టెస్ట్. జెమిమా మెరిసిన. ఆసీస్తో తొలి వన్డేలో భారత్ ఓటమి. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టిన భారత మహిళల జట్టు వన్డేలు వచ్చేసరికి విఫలమైంది.
తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో సత్తా చాటిన పేలవ బౌలింగ్తో హార్మన్ ప్రీత్ బృందం ఓటమి వైపు నిలిచింది. లిచ్ఫీల్డ్, తాలియా, పెర్రీ మెరవడంతో కంగారు జట్టు పెద్దగా కష్టపడకుండానే గెలిచి 3 వన్డేల సిరీస్లో బోనీ కొట్టింది. జమీమా, పూజ యాస్తిక శ్రమ వృధా అయింది. కోర్టులో సవాలు చేస్తాం సంజయ్. నెక్స్ట్ సినిమా వార్తలు చూద్దాం. యాక్షన్ విజయాలకు కెప్టెన్ విజయరాజ్ అలగర్ స్వామి నాయుడు. ఈ పేరు బహుశా అందరికీ తెలియకపోవచ్చు, కానీ విజయకాంత్ అంటే అందరికీ సుపరిచితమే. ముద్దుగా కెప్టెన్ అంటే ఇక తెలియని వారు ఉండరు. భారీ పవర్ఫుల్ డైలాగ్ అనగానే విజయకాంత్ గుర్తొస్తారు. ఆయన యాక్షన్ సినిమాలకు చిరునామా. ఆయన చిత్రాల రీమేకుల్లో నటించడం అంటే ఇతర భాష అగ్రతారలకు ఎంతో ధీమా. తెలుగులోనూ విజయకాంత్ విప్లవం. నల్లగా ఉన్నాడని నో చెప్పిన నాయికలు. తెలుగులో నటించకున్నా ఎంతో మంది అభిమానుల ప్రేమ పొందారు. తమిళ నటుడు విజయకాంత్ మరణంపై తెలుగు చిత్ర ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు. చిత్రసీమకు ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమా చూసి అమ్మా నాన్న భావోద్వేగానికి గురయ్యారు. రోషన్, చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేదే నా కోరిక. నటనలో తెలియని థ్రిల్ ఉంటుంది. దాన్ని వెంటాడుతూ ఇక్కడి వరకు వచ్చా. జీవితంలో నేను కోరుకున్న ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తా అన్నాడు రోషన్ కనకాల. నటులు రాజీవ్ కనకాల, సుమా కనకాల తనయుడైన రోషన్ బబుల్గమ్తో కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా రోషన్ గురువారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. కిస్మత్ వచ్చేది ఆ రోజే. ట్రెండ్ సెట్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి హిట్ కొట్టి భారీ కలెక్షన్లు రాబట్టి షారుఖ్కు గుర్తుండే విజయాన్నిచ్చిన సిద్ధార్థ్. తారా సింగ్, సకీనా ప్రేమ కథకు ఫిదా, అట్లీకి అన్ని హిట్లే. ఆస్కార్ చల్లగరిగకు కేన్స్ పురస్కారం. తలరాతులు రాసే వానికే తల తిరిగే కథ. ఎప్పటికైనా ఆయన సినిమాలో నటిస్తా షర్మిలా ఠాగూర్. మిస్టర్ బచ్చన్ మొదలెట్టాడు రవితేజ. ఆశిష్కు జోడీగా వైష్ణవి. గుర్తుండిపోయేలా పొట్టెల్.